దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 3 నెలల్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఆప్ నిర్ణయం తీసుకుంది. మొత్తం ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే ఈ 70 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయాలని ఆప్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఇండియా కూటమిలో ప్రస్తుతం ఆప్ ఉంది. అయితే హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఘోర పరాభవం, కాంగ్రెస్ అయితే ఘోర పరాభవాన్ని చవిచూసింది. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే అధికారం దాకే అవకాశం తక్కువగా ఉండడంతో ఆప్ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆప్ 2 సార్లు ఢిల్లీలో అధికారంలో ఉంది. మరోసారి అధికారంలోకి వచ్చి హైట్రిక్ కొట్టాలి అన్నట్టుగా ఆప్ ఉత్సాహంతో ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు ఎలాంటి సీట్లు ఇవ్వకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ఆప్ పోటీ చేస్తే ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తం బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసింది అక్కడ. అది ఈ క్రమంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే మనకే నష్టం వాటిల్తుందని భావించినటువంటి కేజ్రీవాల్ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఢిల్లీలో షీలా దీక్షిత్ నేతృత్వంలో వరుసగా 3 సార్లు అంటే 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అట్లీస్ట్ ప్రతిపక్ష పాత్రను కూడా పోషించలేని సిచ్యువేషన్లో ఉంది కాంగ్రెస్. ఈ క్రమంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే మనకే అధికారం కోల్పోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఆపు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆపు కాంగ్రెస్ పొత్తు ఉంటుందని అందరూ భావించారు. కాంగ్రెస్తో పొత్తు ఉంటుందని. అయితే ఈ పొత్తు సీట్ల పంపకాలతో విభేదాలు జరగడంతో పొత్తు అనేది కుదరలేదు. దీంతో హర్యానాలో కూడా ఆప్ అండ్ కాంగ్రెస్ విడివిడిగానే పోటీ చేశాయి. ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. హర్యానాలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. కానీ ఈ హర్యానాలో ఇద్దరు విడివిడిగా పోటీ చేయడంతో, ఇరు పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంతో చాలా వరకు కాంగ్రెస్కే నష్టం వాటిల్లిందని చెప్పాలి. 6 నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి ప్రత్యక్షంగా ఆప్ కారణమైపోయింది. ఈ క్రమంలో ఢిల్లీలో కూడా ఇలాంటి పరిణామం ఎదురైతే మనకు అధికారం కోల్పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.